ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినాన్ని మనకు దయాకిరీటంగా ధరింపజేశాడు కదండి. అందుని బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది అరుణోదయ ప్రార్థన అండి. కొన్ని నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి పాతుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలం అవును గాక. ఈరోజు ఎవరెవరైతే మరి ప్రయాణాలు చేస్తున్నారో మరి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయను గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులే కానీ పిల్లలు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మరి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా, ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి నడిపించినట్లుగా, వారు ఏదైతే కోరుకుంటున్నారో మరి అవి జరుగునట్లుగా మరి వీటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి మరి ఉపవాస ప్రార్థనలు బట్టి, ఆయా మీటింగ్లు బట్టి, సెమినార్లు బట్టి, మరి సభలను బట్టి, మరి ఆ ప్రతి ప్రార్థన మీటింగ్ల ద్వారా యేసయ్య నామమే ఘనపరచబడును గాక. మరి దైవ సేవకులను బట్టి దేవుడు దైవ సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా, వారికి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, మరి సంస్థలను బట్టి, అలాగే మరి క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేను గాక. సంతానం లేని బిడ్డలకు దేవుడు సంతానం దయచేను గాక. అలాగే పెళ్లి కాని బిడ్డలకు కూడా మరి మంచి సంబంధాలను మరి దేవుడు దయచేయనట్లుగా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను, అలాగే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా మరి హృదయవాంఛ తీర్చినట్లుగా, అలాగే మరి అప్పు సమస్యలతో, నానా సమస్యలతో, ఇబ్బందులతో, మరి శోధనలో ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యల శోధన నుండి విడిపించినట్లుగా, మరి మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను, పాలకులను దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించినట్లుగా, ప్రపంచ దేశాలు కూడా సమాధానం దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశంలో జరుగుతున్నటువంటి మరి క్రైస్తవులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నిటిని బట్టి, మరి స్కూల్స్, కాలేజు, ఆయా ఆర్ఫనేజ్ని బట్టి, మరి అలా ఏసే కృప పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, పరిచారకులను బట్టి, సహకరించిన బిడ్డలను బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు శనివారం కాబట్టి ఉపవాస ప్రార్థన ఉంటుందండి మందిరంలో 9 గంటల నుండి. ఎందుకంటే మరి భయంకరమైన వేడి, ఉక్కపోత, ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి మరి సమయాన్ని మార్చామని ఉదయం 9 గంటల నుండి ఉపవాస ప్రార్థన మరి ప్రారంభమవుతుంది. సాయంకాలం సిద్ధపాటు కూడిక, మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఆదివారం ప్రార్థన ఉదయం 9 గంటలకు. సమయం గుర్తుపెట్టుకోండి, తెలిసిన వారికి తెలియచేయండి. ఈ రోజే గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తామండి.
సరే అండి, మంచిది. మరి డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం చూడండి. 4వ వచనము 3వ వచనం చదువుతున్నాం చూడండి. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. నా దేవుడైన యెహోవా నలుదిశల నాకు నెమ్మదిని దయచేసి ఉన్నాడు, కలగజేసి ఉన్నాడు అని ఇక్కడ రాజు సొలొమోను అంటున్నాడండి. చాలా మంది రాజులు యుద్ధాలు చేస్తారు కానీ మరి సొలొమోను మాత్రము యుద్ధాలు చేసినట్టుగా మరి మనం ఎక్కడ కూడా చదవము. ఎందుకంటే ఆయన యుద్ధాలు చేయలేదు, దేవుడు సమాధానం ఇచ్చాడు. అయితే సమాధానం లేకుండా వారు చాలా మంది ఉంటారు. యుద్ధాలు ఉంటే సమాధానం ఉంటుందని రాజుకి, మరి అతను యుద్ధాలు లేవు కాబట్టి శాంతిగా సమాధానంగా ఉన్నారు. కానీ చాలా మంది మరి సమాధానం లేక, శాంతి లేక, మరి ఒత్తిడికి గురై, పని ఒత్తిడి కావచ్చు, చదువుకున్న పిల్లలకి చదువు ఒత్తిడి కావచ్చు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఉన్న వారికి, మరి అప్పు సమస్యలు ఉన్న వారికి, అలాంటి మరి ఆ అప్పులతో వస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఆయా సమస్యలు వస్తున్నటువంటి వాటిని బట్టి మరి ఒత్తిడికి గురై, మరి టెన్షన్తో మరి చాలా మంది బ్రతుకుతున్నారండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కూడా ఉంటున్నారు. ఎందుకంటే లోకస్తులకు మరి వారికి మరి విశ్వాసం లేదు కాబట్టి వారికి మరి చావే దిక్కంటూ మరి చావును ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మనకు ఆధారం ఇచ్చాడండి. దేవుడు మనకు ఆధారము, అలాగే దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మరి సమాధానం కావాలంటే మనం ఏం చేయాలి అని అంటే, ప్రవక్త రాసినటువంటి యెషయా ప్రవక్త రాసినటువంటి ఒక వాక్యం చదువుతానండి నేను. 26వ అధ్యాయము, యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవరి మనసు అయితే మరి నీ మీద ఆనుకుంటుందో ప్రభువా, వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు అని మరి ఇక్కడ దేవుని వాక్యం ప్రవక్తోడు సెలవిస్తున్న దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనకి సమాధానం కావాలంటే, మరి నెమ్మది కలగాలంటే, మన కుటుంబంలో శాంతి సమాధానం కలగాలంటే మనం ఏం చేయాలి? మన హృదయం ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. చూడండి, ఎస్తేరు మొర్దెకై కాలంలో కూడా మరి వారికి సమస్య వచ్చింది. ఏంటో సమస్య అంటే యూదులందరినీ చంపేయాలి. చూడండి, ఆ శాసనం వచ్చినప్పుడు మరి సంతోషంగా ఉండగలుగుతారండి? సమాధానంగా ఉండగలుగుతారా? అన్నం సహిస్తుందా? కంటిన్యూ నిద్ర ఉంటుందా? భయము, ఆందోళన, దిగులు, ఒత్తిడి, భారం ఎక్కువైపోతా ఉంటాయి కదా. గుబులు ఎటు చూసిన భయము, కూర్చోలేరు, నించోలేరు. ఎందుకంటే మరి శాసనం వచ్చింది యూదులందరినీ చంపాలని. అయితే వారేం చేస్తారో తెలుసా? వారి హృదయాన్ని దేవుని వైపు తిప్పారు, దేవుని ఆధారం చేసుకున్నారు, ఉపవాసం ప్రకటించుకున్నారు. ఎస్తేరు 3 రోజులు, మరి అలాగే మొర్దెకై, వాళ్ళందరూ కూడా మరి 3 రోజులు అన్న పానీయములను విడిచిపెట్టి దేవుని పాదాల సన్నిధిలో గడిపారండి. వారి హృదయం ఎవరి వైపు తిప్పబడింది? దేవుని వైపు తిప్పుకోవడాన్ని బట్టి, దేవుని ఆశ్రయించడాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడడాన్ని బట్టి, ప్రార్థించడాన్ని బట్టి మరి దేవుడు వారికి గొప్ప విడుదలను, గొప్ప సమాధానమును దేవుడు అనుగ్రహించాడు. ఏ శాసనం అయితే మరి వచ్చిందో, యూదులందరినీ చంపాలని ఏ వ్యక్తి అయితే పూనుకున్నాడో, కుట్ర పన్నాడో, ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా దేవుడు అతన్ని తీసివేశాడండి. అప్పుడు యూదులందరూ కూడా సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది, పండగ చేసుకున్నారంట, ఆనందంగా గడిపారంట. ప్రేమ దేవుని బిడ్డల, ఉదయకాల సమయంలో సమాధానం లేదు మా ఇంట్లో అని అనుకుంటున్నారా? సమాధానం కావాలంటే మన మనసు ఆయన వైపు తిరిపినప్పుడు పూర్ణ మన శాంతి గలవారిగా మరి దేవుడు చేస్తాడు. మరి మీ కుటుంబాలలో సమాధానము, నెమ్మది, శాంతి దేవుడు దయచేనుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఇంకా సమృద్ధిగా దీవించునుగాక. ఈ దినమంతా మరి దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా నాయన తండ్రి, ఇదిగో మరి రాజైన సొలొమోను అంటున్నాడు, దేవుడు నాకు నలుదిక్కుల సమాధానము దయచేసి ఉన్నాడని. తండ్రి, మరి సమాధానము మా కుటుంబాలను ఏలాలంటే మరి ఎవరి మనసు మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి కలిగా చేస్తానని నీ లేఖన సెలవిస్తుందండి. మేము నీ పైన అనుకున్నట్లయితే మాకు సమాధానం, మాకు నెమ్మది, మాకు సమస్తమును కలుగుతుంది. కాబట్టి ప్రభువా, ఉదయకాల సమయంలో మళ్ళీ ప్రియులందరి, వింటున్న బిడ్డలందరి మనసు నీ పైన ఆనుకును గాక. ప్రతి కుటుంబాల్లో సమాధానము, శాంతి యొక్క వాతావరణము నెలకొల్పబడును గాక. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా
నీ విశేషమైన కృప కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడి వాక్యం మీకును పరిశుద్ధులకును అలాగే మరి సేవకులకును నా ప్రభు రాకడ వరకు నిత్యము తోడయండి, నడిపించి కాపాడును గాక. ఆమేన్.